కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండల ఇరిగేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రైతులకు పంటలకు సకాలంలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు నీటి సరఫరాను సమర్థవంతంగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రామకృష్ణ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. లెనినో ప్రభావం చాలా ఎక్కువ ఉంది. అందులో మనకు ఆంధ్రప్రదేశ్ కూడా శాస్త్రజ్ఞులు ఎవరు చెప్పినా కూడా రెయిన్ఫాల్ అయితే 39% వరకు తక్కువ ఉంటుందని చెప్పడం దానికి పూర్తిగా ఏంటంటే ఏం చేయమన్నాం అంటే ఏదన్నా వీలైతే మన గుజరాత్ కానీ లేకపోతే ఆర్ఎంబీ వాళ్ళ చేత కానీ అక్కడ ఏదో 4 మనుషుల్ని అంతా మిషన్తో తీసినా సరే కానీ లేకపోతే కనీసం 4 మనుషుల్లో 5 మనుషులు పెట్టి ఆ చెత్త రాకుండా తీయించాలని చెప్పేసి మాకు ఏంటంటే మాకు వాటర్ ఇవ్వాలంతే కావాల్సిన రైతులకి. డబ్ల్యూ ప్రెసిడెంట్ గారు వాళ్ళు కొన్ని చోట్ల నీటి ఇబ్బంది అనేది ఉందని చెప్పారు. నేను తర్వాత పైన ఏంటంటే పైన కూడా బ్యాంక్ కెనాల్ నుంచి మనకి నీరు అది వస్తుందండి. అంటే మనకి తాళ్లరేవు లాక్ అది దాటి వస్తుంది. అదేంటంటే పైన కాలువ మన తూడు గొర్రపడేక అది తీయటం వలన కొంచెం ఒక 3 రోజులు ఇబ్బంది అది వచ్చింది. ఇప్పుడు కాలువదంతా కూడా మనకి నీట్గా అది ఉంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి నీటి ఇబ్బంది అది లేకుండా కూడా మనం ఇవ్వడానికి అవుతుందండి. మన డీసీ తాళ్లరేవు గారి పరిధిలో మనకి ధవళేశ్వరం దగ్గర 5,000 క్యూసెక్కుల నీరు తీసుకుంటున్నామండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి ఏ విధంగా ఇబ్బంది లేకుండా అది కూడా చూస్తాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అది కూడా చేస్తాం. ఆ డబ్ల్యూ ప్రెసిడెంట్ గారిని అది తీసుకొని